కొంచెం ధనియాలు, 5 ఏలకులు, 2 నల్ల ఏలకులు, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, కొంచెం సోంపు, ఇవన్నీ కూడా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాసుడు బియ్యం ఒకసారి కడిగి ఒక పావుగంట నానబెట్టాను, మామూలు బియ్యమే. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి ముందుగా కొంచెం జీడిపప్పు వేయించుకున్నాను. తర్వాత ఈ గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ అంతా కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అయితే నా దగ్గర కూరగాయలు ఏవి లేవనుకున్నాను నేను. బంగాళదుంపలున్నాయి, ఒక దుంప కట్ చేసి వేసాను. ఇవన్నీ బాగా కలుపుకున్నాక బియ్యం కూడా వేసి 2 గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు వేసి కరిగాక కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. కుక్కర్ చల్లారాక కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలిపాను. ఇదే ఈరోజు డిన్నర్ అనమాట. 1 పాట్ ఐటమ్ సూపర్గా ఉంది. అందరికీ శుభరాత్రి.